హలో మై డియర్ బిగ్ బాస్ లవర్స్. ఆల్రెడీ మీరైతే ఇక టైటిల్ అయితే చూసే ఉంటారు. బ్యాడ్ న్యూస్ ఫర్ కళ్యాణ్ అండ్ సంజన ఫ్యాన్స్ కానీ ఏంటి ఆ బ్యాడ్ న్యూస్ అనేది కూడా చెప్తాను. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఓటింగ్ ఆర్డర్ గురించి. కొంతమంది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తారు. చాలా అంటే చాలా స్ప్రెడ్ చేస్తారు. దాని గురించి కూడా మాట్లాడాలి. వీడియో అయితే 2 మినిట్స్ ఉంటుంది. ఫటాఫట్ 2 ముక్కల్లో చెప్పేసాను మొత్తం వీడియోలో టాపిక్ అనేది. అండ్ వీడియోని తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టేసేయండి మామ. లైక్ కొడితే చాలా మందికి రీచ్ అవుతుంది తెలిసింది మీకు అందరికీ. అండ్ ఒక హైప్ కూడా కొట్టేసాను. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ ఒక స్ప్రెడ్ గురించి అయితే మాట్లాడాలి. ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తారు ఓటింగ్ లైన్ గురించి. ఒక్కరికంటే ఒక్కరు కూడా అసలైన ఓటింగ్ ఆర్డర్ తెలియదు. విత్ పర్సంటేజ్ తోటి కూడా ఎత్తురు కొంతమంది రివ్యూయర్స్. ఆ మాటలు నమ్మి మీరు వేరే వాళ్ళకి ఓటేసుకురంటే మీ అంత అదేంది లో ఐక్యూ వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు చెప్తున్నాను. ఎవ్వరు తెలియదు చెప్తున్నా. ఏ బిగ్ బాస్ లీకర్ అయినా పర్సంటేజ్తో సహా ఎవ్వరు లీక్ చేయరు. సో అలా పర్సంటేజ్ చెప్తే మాత్రం ప్లీజ్ నమ్మకండి గైస్. పర్సంటేజ్ అస్సలు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నది ఇప్పటికి కూడా తనుజనే. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇది ఎప్పటి నుంచి రా అంటే నిన్న నుంచే. ఎందుకంటే తనుజ ఇవి పడబోతుంది. పడ్డాక తప్పకుండా తనుజ పైకి లేస్తుంది. కళ్యాణ్ ఏవి లాస్ట్‌లో పడబోతుంది. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, సంజన ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ ఏందంటే రేపు ఈరోజే మనకి లాస్ట్ అంట లైవ్ స్ట్రీమింగ్. అంటే కళ్యాణ్‌ది, సంజనవి పడేటప్పుడు లైవ్ స్ట్రీమ్ అయితే ఉండదంట. లైవ్ రాదు మనకి 24 అవర్స్. వాళ్ళ డైరెక్ట్ ఎపిసోడ్‌లోనే వస్తది. ఎందుకంటే ఇదే ఇక్కడ బ్యాడ్ న్యూస్ అంటే ఏవి వచ్చేటప్పుడు లైవ్ అంటే మనకి జల్దే వస్తది. లైవ్ అంటే మనం జల్దీ చూసుకోవచ్చు లైవ్‌లో పోయి. ఎపిసోడ్ ఏమో నైట్ ఎప్పుడో 10 గంటలకు పడతది. కాపోతే మనం ఇక్కడ చాలా అంటే ఫ్యాన్స్‌కి ఆల్రెడీ గంట ముందే ఇవి వస్తుర్రు. ఎలివేషన్ ఇచ్చుకోనికి రాదు. ఓట్లు అయిపోతది. మళ్ళా అట్లా అని బ్యాడ్ న్యూస్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి, సంజన ఫ్యాన్స్‌కి. వాళ్ళ ఇవి అయితే లేట్ రాబోతుంది. మళ్ళా లైవ్ స్ట్రీమ్ కూడా లేదు. సో ఓట్లు తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ డీమన్ పవన్, ఇమాన్యుయల్‌ది చూసుకుంటే ఇమాన్యుయలే థర్డ్ పొజిషన్ ఉన్నాడు. డీమన్ పవన్ ఇంకా ఫోర్త్ పొజిషన్ అన్నాడు.